వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్లో మనం ఎల్బీ నగర్లో ఉన్న వైట్ హౌస్లో జరుగుతున్న వీవ్స్ అండ్ ఎగ్జిబిషన్లోకి వచ్చామండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. సో వీవ్స్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ కనుక మనకు చూస్తూ ఉంటే డ్రెస్ మెటీరియల్స్ అని, శారీస్ అని, డ్రెస్సెస్ అని అన్ని రకాల గార్మెంట్స్ మనకి దొరికేలా ఉన్నాయి. ప్లస్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రతి శారీ కంటే కొంచెం కొత్త కలెక్షన్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శారీస్ కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే కొంచెం ప్లెయిన్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ ఎందుకంటే ఇప్పుడు మనకి దీంతో పాటే అంటే సమ్మర్తో పాటే మనకి వెడ్డింగ్ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం రిచ్ కలర్స్లో కావాలి అనుకుంటే ఈ విధంగా చూడొచ్చు అనమాట. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ పెద్ద పెద్ద పోల్కో డాట్స్ తోటి మనకి ఈ శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం శారీస్ తీసుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ దగ్గరికి వస్తే కనుక ఫ్యాబ్రిక్ కూడా కాటన్స్ మెయిన్గా ప్రిఫర్ చేశారు. అది సంబల్పురి అని, భాగల్పురి అని కొత్త కొత్త రకాల చాలా శారీస్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మనకు కాటన్స్లో కావాలి అనుకుంటే ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్ వేర్స్గా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అలాగే మనకి ఏంటంటే పార్టీ వేర్ కావాలనుకుంటే అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో శారీస్లోని వెరైటీస్ కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా చూడొచ్చు. చూడడానికి ఏంటంటే రెగ్యులర్ వేర్గా ఉంటుంది కానీ మనకి ఏంటంటే మంచి లుక్ కూడా వస్తుంది అనమాట కట్టుకున్న తర్వాత. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కొన్ని జార్జెట్స్ అండ్ షిఫాన్స్లో ఉండే శారీస్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ట్రై కలర్లో శారీ కనిపిస్తుంది అనమాట. అంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీని మీద మనకి డయబుల్గా కూడా ఉంటుందన్నమాట. పళ్ళు అంతా కూడా చాలా రిచ్గా ఇచ్చారు. ఇదేంటంటే క్లాత్ అంతా కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ వైట్ తీసుకున్నారు కాబట్టి దీని మీద గోల్డ్ కలర్ అంత ఎలివేట్ అవ్వట్లేదు కాబట్టి కింద కలర్స్ వచ్చేసరికల్లా మనకి వర్క్ అంతా కూడా చాలా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో త్రూఅవుట్ శారీ అంతా మనం చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇలా కూడా తీసుకోవచ్చు. వీటిలోనే మనం ఏంటంటే సింగిల్ షేడ్లో కావాలి అనుకుంటే మనం సింగిల్ షేడ్స్లో కూడా తీసుకోవచ్చు. మనం సింగిల్ షేడ్స్లో ప్లెయిన్ కలర్స్లో అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇదంతా వచ్చేసి త్రూఅవుట్ శారీ అంతా ఒకే విధంగా కంటిన్యూ అవుతుంటుంది అనమాట. జస్ట్ మనం వర్క్లోనే వేరియేషన్ చూస్తూ ఉండొచ్చు. పైనంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. కిందకు వచ్చేసరికల్లా మనకి ఫ్లారల్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. మరి ఇంకా ఇటు పక్కకు వస్తే కనుక నార్మల్గా మనం మసాబా ప్రింట్స్, వర్లీ ప్రింట్స్ చూస్తూనే ఉంటాం కదా. వాటి మీదనే ఇంకొంచెం ఫైన్గా వర్క్ ఇచ్చేసే ఉండే శారీస్ కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. మనకి ఏంటంటే టసర్ సిల్క్లో కూడా ఉన్నాయన్నమాట. సో శారీని ఇప్పుడు డీటెయిల్గా చూడాలి అనుకుంటే త్రూఅవుట్ శారీ అంతా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నార్మల్గా వర్లీ డిజైన్స్ ఎలా వస్తాయో మనకి ఆ ప్యాటర్న్లో ఇక్కడ వర్క్ అంతా కనిపిస్తుంది. దీనికి ఏంటంటే మనకి అవుట్లైనింగ్ అంతా కూడా థ్రెడ్తో ఫినిషింగ్ ఇచ్చేసారు. అక్కడక్కడ సీక్వెన్స్ కూడా యూజ్ చేశారు. మరి దీనిలోనే మనం పళ్ళు పాట్ కనుక చూస్తే పళ్ళు పాట్లో మనకి ఈ విధమైన డిజైన్ ఇవ్వడం కనిపిస్తూ ఉంటుందండి. సో ఏంటంటే ఒక విలేజ్ డిజైన్స్ అనేవి కొంచెం ఎక్కువగా అద్దం పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవే కాకుండా ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ శారీస్ అనగానే మనకి వెడ్డింగ్ వేర్ కానీ పార్టీ వేర్ కలెక్షన్లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న శారీస్ని మనం తీసుకోవచ్చు అండి. సో ఈ టైప్ శారీస్ మనం తీసుకుంటే కనుక ఏంటంటే అటు కంఫర్ట్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే పార్టీ వేర్కి వెళ్తూ ఉంటే కనుక మంచి రిచ్ లుక్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం మరో శారీ చూస్తున్నామండి. శారీ అంతా కూడా కొంచెం బ్లాక్లో ఉందన్నమాట. కాకపోతే దానికి టోటల్గా మనకి గోల్డ్ టచ్ ఇచ్చేసారండి. సో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఈవినింగ్ లైటింగ్స్లో మనం ఉన్నప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ గోల్డ్ అంతా కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన కలర్స్ అన్ని కూడా కొంచెం ఫ్లవర్స్ అండ్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేసినట్టు మనం చూడొచ్చు. పింక్స్ తీసుకున్న, పర్పుల్స్ తీసుకున్న, గ్రీన్స్ తీసుకున్న, ఎల్లోస్ తీసుకున్న, టోటల్గా నియాన్ షేడ్స్లో ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. మరి ఇవే కాకుండా ఇంకా ఇక్కడ శారీస్ బోల్డ్ రకాలు ఉన్నాయి. వాటిని ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయండి. సో ఇప్పుడు మనం మరో స్టాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ స్టాల్లో చూస్తూ ఉంటే కనుక మనకి ప్యూర్ సిల్క్స్, అలాగే ప్యూర్ కాటన్స్ అండ్ మనకి టస్సర్ సిల్క్స్లో ఫ్యాబ్రిక్స్లో దొరుకుతున్నాయండి శారీస్. సో ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి అనుకుంటే ఈ శారీని చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు. త్రూఅవుట్ ఇదంతా కూడా మనం ఏంటంటే మసాబా ప్రింట్స్ జనరల్గా చూస్తూ ఉంటాం వైట్ ఫ్యాబ్రిక్ మీద మనకి బ్లాక్ డాట్స్ తోటి. సో ఈ డిజైన్లో మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఏంటంటే హ్యాండ్ ప్రింటింగ్ అండి. హ్యాండ్ ప్రింటింగ్తో ఉన్న మనం ఈ శారీ అంతా చూస్తున్నాము. శారీ కూడా చూస్తూ ఉంటే త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పళ్ళు పాటు దగ్గరకు వస్తే కనుక పళ్ళులో మాత్రం సింపుల్ డిజైన్ ఒకటి ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. సో ఇలాంటి శారీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అదే మనకి ఏంటంటే ఇంకా హ్యాండ్ పెయింటింగ్తో ఉన్న శారీస్ కూడా ఉన్నాయండి. మరి ఆ శారీస్లోని మోడల్స్ చూడాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ కూడా చూడొచ్చండి. బేసిక్లీ ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళని రిజెంబుల్ చేస్తూ మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అండ్ ఈ క్రీపర్స్ అనే డిజైన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని హ్యాండ్ పెయింటింగ్లో మనం చూసుకోవచ్చండి. సో ఫ్యాబ్రిక్ ఏది తీసుకున్నా కూడా మీకు ఏంటంటే ప్యూర్ సిల్క్స్ కానీ, ప్యూర్ కాటన్స్ కానీ, లేదంటే టస్సర్ సిల్క్లో కానీ దొరుకుతూ ఉంటుంది. సో ఇలా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. ఇంకొంచెం డిఫరెంట్ షేడ్స్లో మనకు కావాలి అనుకుంటే కనుక మనం ఇలా
కూడా తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే మనకి ఏంటంటే న్యూట్రల్గా షేడ్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. శారీ అంతా కూడా బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది. మనకి అటు ఇటుగా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా టోటల్గా హ్యాండ్ పెయింటింగ్ అండి ఈ విధంగా ఇచ్చారనమాట. దీనిలో కూడా మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఇందాక చూసిన శారీకి కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా అయితే మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని వెరైటీస్ చూసినా ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి హ్యాండ్ పెయింటెడ్ శారీస్ దొరుకుతూ ఉంటాయండి. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ ప్రింటింగ్ అండ్ హ్యాండ్ ప్రింటింగ్లో కూడా మనకి శారీస్ చూడొచ్చు. సో కొంచెం శారీ అంతా కూడా కంపల్సరీ వర్క్ అంతా కనిపిస్తూ ఉండాలి అంటే దానిలో డీటెయిల్ ఈచ్గా కనిపిస్తూ ఉండాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకి బేస్ అంతా బ్లాక్ కలర్ ఇచ్చినట్టు కూడా మనకి ఎక్కువగా తెలుస్తూ ఉండదండి. ఎందుకంటే పైన అంతా కూడా లీవ్స్ ప్యాటర్న్ ఇచ్చేసి చాలా హైలైటింగ్గా చేసేసారనమాట. ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం హెవీగా ఉండే శారీస్లో ఏమైనా మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక మనం వెనకాల ఉన్న కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి కొంచెం పట్టు శారీస్ మోడల్లో ఉన్నాయి. అలాగే మనం ఏంటంటే ఇందులో జూట్ శారీస్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. వేర్ అండ్ టైర్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం కాటన్స్లో ప్యూర్ కాటన్స్లో మనం ఏమైనా చూడాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది కూడా టోటల్గా మనకి హ్యాండ్ పెయింటెడ్ శారీ అనమాట. సో కలర్స్ కూడా మనకి ఏంటంటే సమ్మర్ కాబట్టి చాలా ప్లెజెంట్ కలర్స్ ఇవ్వడం జరిగింది. పళ్ళు పాటలో ఇలా తీసుకుంటే కనుక టోటల్గా మనకి ఏంటంటే రెయిన్బో షేడ్స్ పడినట్టుగా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. మరి మిగతా శారీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ డిజైన్స్ ఇచ్చి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి. సో శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి లైట్ కలర్స్ ఎక్కువగా ఎలివేట్ చేస్తూ మనకి శారీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా మరింత కలెక్షన్ ఇట్లా చూస్తూ ఉంటే కనుక ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమం లైట్ కలర్స్లోనే ఇచ్చేసారండి. ఎంటర్ అయిన స్టాల్లో కనుక చూస్తూ ఉంటే సంబల్పూరి కాటన్ అండ్ సిల్క్స్లో మ్యాక్సిమం మనకి డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ కూడా ఉన్నాయండి. సో డ్రెస్ మెటీరియల్స్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇక్కడున్న డిజైన్స్లో తీసుకోవచ్చు. దీన్ని ఏంటంటే మనం పోచంపల్లిలో ఏదైతే ఇక్కత్ ఆర్ట్ చూస్తూ ఉంటామో ఆ ఇక్కత్ ఆర్ట్నే ఈ ఫ్యాబ్రిక్స్ మీద మనకి ఇన్కాపరేట్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పర్పుల్ బేస్ తీసుకున్నారు. దీనిలోనే ఏంటంటే డార్క్ బ్రౌన్ కలర్ని మనకి లైన్స్ లాగా ఇచ్చేసారనమాట. కొంచెం లావ్ లైన్స్ అలాగే కొంచెం సన్నగా లైన్స్ ఇచ్చేసి ఈ డిజైన్ అంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా పోచంపల్లిలో ఎలా అయితే ఇక్కత్ ఆర్ట్ ఉంటుందో అదే విధంగా తీసేసుకున్నారండి. దుపట్టా వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ బార్డర్స్ దగ్గర మాత్రమే వర్క్ అనేది ఇచ్చారనమాట. ఇందులోనే మనం డిఫరెంట్ కలర్స్లో చూసుకోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్స్లో కనిపిస్తుంది. సో బ్లూలో ఉంది, రెడ్ కలర్లో కూడా ఉంది. సో మనకి ఏంటంటే కాటన్లో ఫ్యాబ్రిక్లో కావాలి అనుకుంటే ఈ విధమైన డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. అలాగే మనకి ఏంటంటే సంబల్పూరిలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనగానే కుర్తీ మెటీరియల్ కూడా దొరుకుతుందండి. దీనికి ఏంటంటే మనం డిఫరెంట్ లెగ్గిన్ వేసుకొని మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ కుర్తీస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ని మనం తీసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ని టోటల్గా మనం చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంచెం మైల్డ్గా కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్ వేర్ లాగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇక్కత్ అనే ఆర్ట్ అనేది ఎవరికి తెలుసు కాబట్టి మనది వేసుకెళ్ళినా కూడా చాలా డీసెంట్గా ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అగైన్ ఇట్లానే మనం శారీస్లో కూడా చూడాలి అని అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే తాన్లో దొరుకుతుందండి. మీటర్స్ లాగా తీసుకోవాలన్నమాట. మనం కావాలంటే డ్రెస్ మెటీరియల్లా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ పీసెస్లా తీసుకోవచ్చు, లేదంటే శారీ కావాలి అనుకుంటే 5.5 to 6 మీటర్స్ కూడా ఇదే ఫ్యాబ్రిక్లో మనం తీసుకోవచ్చు. సో ఇంతవరకు మనం అంతా కూడా కాటన్స్లో చూసాం కదా, డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ. కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్లోకి వెళ్తే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో చూడొచ్చండి. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం పార్టీ వేర్ శారీస్ లాగా కనిపిస్తూ ఉంటాయి కదా. రెగ్యులర్గా వేర్ అయితే కనుక కాటన్స్లో మనం తీసుకోవచ్చు. సో పార్టీ వేర్లో మనకి కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. కలర్స్ కూడా కొంచెం డార్క్ కలర్స్ కావాలి అనుకుంటే ఈ మోడల్స్లో మనం తీసుకోవచ్చు. పళ్ళు అంతా కూడా బ్లాక్ కలర్లో ఇచ్చారు. వచ్చేసరికి మనం బ్రౌన్ కలర్లో అండ్ బేస్ అంతా కూడా ఇక్కత్ బేస్ని ఎక్కువగా తీసుకున్నారండి. మరి మరో శారీ కనుక చూస్తూ ఉంటే కొంచెం లైట్ కలర్స్లో కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. నైస్ కాంట్రాస్ట్ మెయింటైన్ చేస్తూ మనకి ఈ శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం రిచ్ లుక్ ఉండాలి అని అనుకుంటే ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే జనరల్గా పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము అనగానే మనం నిండుగా కనిపించాలి కాబట్టి ఈ మరూన్స్ అండ్ రెడ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఒక నిండుదనాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ కలర్స్లో కూడా మనం కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. అండ్ టోటల్గా మనకి పోచంపల్లి టైప్లోనే కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే టోటల్గా మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన శారీస్లో కొంచెం ప్లెయిన్గా కూడా ఉంటున్నాయి కదా శారీస్. ఇలా కాకుండా త్రూఅవుట్గా వర్క్ ఉండి మనకి
పళ్ళు దగ్గరికి హెవీగా కనిపించేలాగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చండి. నైస్ కలర్ కాంబినేషన్ కూడా కదా. ఇంకా కొంచెం హెవీ మెటీరియల్స్లో కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్నట్టుగా కూడా తీసుకోవచ్చండి. ఇదేంటంటే మనకి జూట్ మిక్స్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దుపట్టాస్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఏ డ్రెస్ మెటీరియల్కి అయినా కూడా, లేదంటే జస్ట్ కుర్తీస్ వేసుకున్న వాళ్ళకైనా కానీ ఇది స్కార్ఫ్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే దుపట్టాలో యూస్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ రేంజెస్ కూడా మనకి నార్మల్గానే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు. చూస్తుంటే తెలుస్తుంది కదండి మనం ఏ స్టాల్లోకి ఎంటర్ అయిపోయామో. బాందిని డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉండే స్టాల్లో కండి. ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్సే కాకుండా మనకి ఏంటంటే శారీస్ కూడా ఉన్నాయండి. సో బాందినిలోని కొత్త డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే రాయల్ పింక్ కలర్ కాంబినేషన్లో వైట్ కలర్ తోటి మనకి బాందిని డిజైన్ కనిపిస్తుంది కదా. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఆలివ్ గ్రీన్ ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట, ఈ కాంబినేషన్లో మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా శారీస్ అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూస్తున్నవన్నీ కూడా శారీస్ అండి. సో ఇదే పింక్ కలర్కి డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. మనం ఎక్కువగా ఇదే కాంబినేషన్ కూడా చూస్తూ ఉంటాము. ఒకటి వచ్చేసి మనం డార్క్ బ్లూ కలర్ అంటే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో కూడా ఈ పింక్ కలర్ని చూస్తూ ఉంటాం కదా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం బాందిని తీసుకోవచ్చు అండి. డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 750 రూపీస్ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ శారీస్ దగ్గరికి వచ్చేసరికి 1000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో శారీస్లోని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనం చూడాలి అంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వార్డ్రోబ్లో కనీసం ఒకటైనా కూడా బాందిని శారీ ఉండాలి, బాందిని డ్రెస్ మెటీరియల్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్లో బాందిని ప్రింట్స్ అండి. సో ఇదంతా ఏంటంటే మనకి క్రష్డ్గా కనిపిస్తుంది, కానీ ఒకసారి రోలింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఐరనింగ్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మనం కట్టుకుంటే కనుక మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్లో కనిపిస్తుంది. త్రూ అవుట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చేసారు. అండ్ నైస్ కలర్ కాంబినేషన్లో మనకి ఏంటంటే ఎల్లో యూస్ చేశారు, అలాగే ఇక్కడ గ్రీన్ కూడా యూస్ చేశారు అనమాట. సో ఈ కాంబినేషన్స్లో మనం బాందీ శారీస్ని కూడా తీసుకోవచ్చు. అండ్ టోటల్గా డార్క్ కలర్స్లో కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో శారీస్ అంటే కనుక మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఒక డ్రెస్ మెటీరియల్ చూస్తే కనుక మనకి ఇలా కనిపిస్తుంది కదా. సో సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, దాని మీదంతా కూడా టోటల్గా ఎంబ్రాయిడర్డ్ మనకి వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే ట్రెడిషనల్గా ఒక అమ్మాయి ఉన్నట్టుగా కనిపిస్తుంది. దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా టోటల్గా ప్యూర్ బాందిని దుపట్టా ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే ట్రెడిషనల్ డిజైన్ని బార్డర్స్ లాగా ఇచ్చేసేసి బాందిని డిజైన్ తోటి మనకి త్రూ అవుట్ దుపట్టా అంతా కూడా కవర్ చేశారు. ఆ ప్యాటర్న్స్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం వర్క్ ఎక్కువ ఉన్న ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కూడా తీసుకోవచ్చు అండి. దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే గుజరాతీలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉండే ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఉలెన్ థ్రెడ్, దాంతో మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అగైన్ దుపట్టా వచ్చేసరికి మనకి బాందీ దుపట్టా కనిపిస్తూ ఉంటుందండి. సో మనకి ఏంటంటే ఇక్కడ బేసిక్లీ అంటే రెగ్యులర్ వేర్గా ఉండే డ్రెస్ మెటీరియల్స్ అంటే 750 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే డ్రెస్ మెటీరియల్స్ని తీసుకెళ్తే కనుక ఆల్మోస్ట్ మనకి 1800 రూపీస్ దాకా రేంజ్ అవుతూ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. సో దానిలోని కొత్త వెరైటీస్ అండ్ కలర్స్ కూడా చూడాలి అనుకుంటే కనుక సింపుల్ నుంచి మనకి రిచ్ డిజైన్ ఉండే వరకు కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి శారీస్లో కూడా మంచి క్వాలిటీలో ఉన్న శారీస్ కూడా కనిపిస్తున్నాయండి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా ఉండే శారీస్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. బాందీనే మనం కాటన్లో తీసుకుంటే కనుక మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుందండి. దీనికి కూడా నైస్ కలర్ కాంబినేషన్లో చూడాలి అంటే పర్పుల్ విత్ టొమాటో రెడ్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఏంటంటే ఈ ట్రెడిషనల్ బార్డర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట. ఇందులోనే ఇంకా బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా మీరే ఓవరాల్గా లుక్ వేసేసేయండి. సార్ చెప్పండి, ఈ వీవ్స్ అనే ఎగ్జిబిషన్ని మనం ఇంతగా ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి? మీకు తెలుసు మన కంట్రీస్లో 2 కమ్యూనిటీస్, వన్ ఇస్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఫస్ట్, సెకండ్ వీవింగ్ కమ్యూనిటీ is the most suffered lot in the country. Okay. Farming community is a very vast and it is very difficult to do it by being a private organization. We thought, okay, let's help weavers. That is the reason we started Weaves exhibition. 2006 లో స్టార్ట్ చేశాము. ప్రత్యేకించి వీవ్స్ దగ్గరికి వస్తే కనుక ఏ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని ఎక్కువగా చూడొచ్చు ఇక్కడ? హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ లో హ్యాండ్లూమ్స్ అండి మేజర్ ఆల్ ద స్టేట్స్ రిప్రజెంటింగ్ ఇన్ దిస్ వీవ్స్ ఎగ్జిబిషన్. మన కంట్రీలో 14 స్టేట్స్ హ్యాండ్లూమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆల్ ద 14 స్టేట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్.
మరో స్టాల్లో ఉన్నామండి. ఈ స్టాల్ వచ్చేసి బీహార్ నుంచి భాగల్పూర్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మనకు అన్ని డ్రెస్ మెటీరియల్సే కనిపిస్తున్నాయి. డ్రెస్ మెటీరియల్స్లో కూడా మనం చక్కటి వేరియేషన్ కూడా చూడొచ్చండి. ఇదంతా ఏంటంటే మనకి ప్లెయిన్ కలర్స్లో ఉండే కుర్తీ, ప్లెయిన్ కలర్స్లో వచ్చే బాటమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. కొంచెం స్లైట్ బార్డర్స్ అవి యూస్ చేశారు. సో ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్లో అలా తీసుకోవచ్చు అనమాట. అంటే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కూడా మనం ఇక్కడ ఉండే ప్యాటర్న్స్లో చూడొచ్చు. ఇంకొంచెం చేంజెస్ చూస్తే కనుక ఇక్కడ ఉన్న డ్రెస్ మెటీరియల్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక టాప్ ఏదైతే ఉందో దానిలో వర్క్ కనుక చూస్తూ ఉంటే దానిలో ఏంటంటే చిన్న చిన్న బూటీస్ లాంటివి కూడా ఇచ్చేసేసి ఎలివేట్ చేశారు. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది. దుపట్టా దగ్గరకు వచ్చేసరికల్లా స్లైట్గా బార్డర్స్ ఇచ్చేసి ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి. మరి ఇటు పక్కన ఇంకొక డ్రెస్ మెటీరియల్ కనుక చూస్తూ ఉంటే దీనిలో అంతా కూడా మనకి ముంబై నుంచి వచ్చే వర్లీ ప్రింట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. ఆ వర్లీ ప్రింటెడ్ మెటీరియల్ వచ్చేసి అండ్ బాటమ్ దగ్గర చూసుకుంటే కనుక మనకి సెల్ఫ్లో ప్లెయిన్గా సన్నటి లైన్స్ వచ్చేటట్టు అక్కడ కనిపిస్తుంది. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇప్పటివరకు చూసిన వేరియేషన్స్ కూడా బాగున్నాయి కదండి. అంటే ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకున్నారు, కాకపోతే దానిలో ఏంటంటే డిజైన్ తోటి మనకి టోటల్గా డిఫరెంట్ లుక్ వచ్చేలాగా మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వరకు మనకు ఆల్మోస్ట్ అట్లానే ఉంది. వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక మనకి అగైన్ డిఫరెంట్గా ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చేసి బాటమ్ అంతా ప్లెయిన్గా ఇచ్చారు. టాప్లోనే మనకి వేరియేషన్ చూపిస్తున్నారు. అండ్ దుపట్టా వచ్చేసి మనకి టోటల్గా డిఫరెంట్గా ఉంది. సో ఇంతవరకు మనం ప్లెయిన్ దుపట్టాస్ చూసాం కదా. ప్లెయిన్ దుపట్టాస్ కాకుండా దుపట్టాస్లో కూడా టోటల్గా ప్రింటెడ్గా అలాగే కొంచెం హ్యాండ్ పెయింటింగ్ ఉన్నవి కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో మనం చూసుకోవచ్చు అండి. వీటిలో ఏంటంటే మనకి మెటీరియల్, డ్రెస్ మెటీరియల్ అంతా కూడా కొంచెం ఆల్మోస్ట్ ప్లెయిన్గా ఇచ్చేసి కొంచెం షైనీ టచ్ అనేది ఇచ్చారనమాట. మనం ఇక్కడ కుర్తీలో చూస్తున్నా అలాగే బాటమ్ మెటీరియల్లో చూస్తున్నా కూడా చక్కటి కలర్స్ అయితే మెయింటైన్ చేశారు. దానిలోనే ఏంటంటే మనకి ప్రింటెడ్ దుపట్టాస్ కూడా కనిపిస్తున్నాయండి. దుపట్టా అంతా కూడా మనకి కొంచెం వర్క్ ఎక్కువ ఇచ్చేసేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రోలో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అన్ని కనుక మనం చూస్తూ ఉంటే మనకి చాలా చక్కగా వేరియేషన్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ప్లెయిన్గా టాప్ ఇచ్చేసినప్పుడు ఏమో మనకి బాటమ్ కూడా కొంచెం హైలైటింగ్గా ఇచ్చారు. అండ్ దుపట్టాన్ని కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అలా కాకుండా మనకి మెటీరియల్స్ తీసుకోవాలి తాన్లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ కూడా ఉన్నాయండి. డ్రెస్ మెటీరియల్స్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ ప్లెయిన్ కుర్తీస్ లాగా తీసుకొని జీన్స్ కానీ లెగిన్ కానీ వేసుకొని మ్యాచ్ చేసుకోవచ్చు. సో అలాగే వర్లీ ప్రింట్స్లో ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఈ విధంగా కూడా కొంచెం రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే దో ఇట్ ఈస్ భాగల్పూర్ సిల్క్ అంటున్నాం కానీ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. కాలేజ్ వేర్స్ కానీ లేకపోతే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం అఫీషియల్గా ఉండడం కోసం ఈ విధమైన తీసుకోవచ్చు. చెక్స్లో కావాలి, సన్నటి చెక్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్ని కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో ఇందులోనే మనకి బోల్డ్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ అని మీరు చూసేసేయండి. సో ఇప్పుడు మనం మరో స్టాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. జనరల్గా మిడిల్ ఏజ్డ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా సమ్మర్స్ వచ్చింది అంటే కనుక లేదంటే కొంచెం రిచ్ లుక్ కావాలి అనుకుంటే ప్రిఫర్ చేసే ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగాలీ కాటన్ అండి. సో బెంగాలీ కాటన్లో బోల్డ్ రకాల మనకి శారీస్ ఇప్పుడు వచ్చేస్తున్నాయి కాబట్టి వాటిలోని కొన్ని డిజైన్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. సో ప్లెయిన్గా రెగ్యులర్ వేర్లా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. కొంచెం శారీస్ని మనం ఏంటంటే పార్టీ వేర్గా చూడాలి అని అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి గోల్డ్ టచ్ అనేది రావడం వల్ల మనకి ఏంటంటే ఇది కొంచెం పార్టీ వేర్ లుక్లా ఇస్తూ ఉంటుందండి. సో అగైన్ వన్ మోర్ మనకి ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్ లాగా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇందాకే చెప్పుకుంటున్నట్టుగా మనం పార్టీ వేర్స్లో కావాలి, కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ మిక్సింగ్లో కావాలి అంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. దీనిలో చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ అంతా కూడా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో అంతా కూడా కొంచెం టెంపుల్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. అండ్ ఫైనల్గా చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు పళ్ళు పాటు చూస్తున్నాం కదా, పళ్ళు పాటులో కూడా టోటల్గా మనకి ఏంటంటే గోల్డ్ తోటి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పైన అంతా కూడా గోల్డ్ బూటీస్ అనేవి ఇవ్వడం జరిగిందండి శారీలో కూడా. సో ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. కొంచెం మళ్ళీ రెగ్యులర్ వేర్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. సో ఏంటంటే మనం ఇప్పటివరకు చక్కటి వేరియేషన్ కూడా చూస్తున్నాం కదా శారీస్లో కూడా ఇలా తీసుకోవచ్చు. కొంచెం కాంతా వర్క్ అంటారు కదా, అంటే థ్రెడ్ వర్క్ తోటి మనకి టోటల్గా వీవ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట డిజైన్ అంతా కూడా. వాటిలోని మోడల్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు అండి. దీని అంతా కూడా మనం కాంతా వర్క్ అంటాం కదా. సో థ్రెడ్ తోటి మనకి డిజైన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. బేస్ అంతా కూడా ఒక డార్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దాని మీద వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్స్ తోటి మనకి డిజైన్స్ అంతా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా కూడా మనకు కనిపిస్తుంది. సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ కంఫర్టబుల్గానే ఉంటుంది, మనకి వేర్ అండ్ టైర్ కూడా బాగుంటుంది. సో దీనిలోనే కొంచెం లైట్ షేడ్స్లో ఉన్నవి చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. ఇవంతా కూడా ఏంటంటే మనకి బేస్ అంతా కూడా బేబీ పింక్ తీసుకున్నారు కాబట్టి ఐవరీ కలర్తో మనకి ఈ థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి కొంచెం డార్క్ కలర్స్లో వర్క్ ఏమైనా ఉన్నది చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే టోటల్గా మనకి ఏంటంటే ఎంబ్రాయిడర్డ్ శారీ కనిపిస్తుంది.
మనకి శారీలో పళ్ళు కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి. మిగతా బాడీ పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ కొంచెం హెవీగా మనకి బూటీస్ ఇచ్చేసారు అండ్ బార్డర్స్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇంకా కాంతా వర్క్లో ఉన్న మరికొత్త డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ని కూడా మనం ఫాలో అవ్వచ్చండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి సిల్క్లో కావాలి, ఫ్యాబ్రిక్లో అంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా అట్ ద సేమ్ టైం క్యాచీగా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చండి. సో ఓవరాల్గా ఏంటంటే మనకి అటు ట్రెడిషనల్ వేర్ ఉంది, అలాగే ఇటు కొంచెం పార్టీ వేర్ లాగా కావాలి అనుకుంటే కూడా మనం తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ వేర్ కాటన్స్లో కూడా మనకి బోల్డ్ శారీస్ ఉన్నాయి కదా, మరి వాటన్నిటిని మీరు మరొకసారి చూడాలి అనుకుంటే మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. సో ఇప్పుడు మనం మరో స్టాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ స్టాల్లో వచ్చేసి మనకి గుజరాతీ డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట. సో డ్రెస్ మెటీరియల్స్ అనగానే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా చూడొచ్చు. కాటన్ డ్రెస్ మెటీరియల్సే మ్యాక్సిమం మనకి దొరుకుతున్నాయండి. సో కాటన్ ఫ్యాబ్రిక్లో చక్కటి అంటే చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట ఈ డ్రెస్ మెటీరియల్ని. బాటమ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా వచ్చేసింది. దుపట్టా తీసుకుంటే కనుక కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ ఎక్కువ యూస్ చేశారు, అంటే ఎల్లో అండ్ మరూన్ ఎక్కువ యూస్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి షిఫాన్ దుపట్టాతో వచ్చింది కాబట్టి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే కాటన్ అనగానే మనకి ఎలిగెంట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా లేదంటే వర్కింగ్ విమెన్ కూడా చక్కగా రెగ్యులర్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. వచ్చేది సమ్మర్ కాబట్టి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కనుక ఎనీ టైం మనకి హ్యాండీగా ఉంటుందండి. సో జనరల్గా డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే ఏ నెక్ పెట్టుకోవాలి, ఏ ప్యాటర్న్ వేసుకోవాలని ఆలోచన ఉంటుంది కదా, అలా కాకుండా ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక చక్కగా మనకి నెక్ లైన్స్ కూడా ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చి దుపట్టాను వచ్చేసి కొన్నిటికి కాటన్తో మ్యాచ్ చేశారు, కొన్నిటికి వచ్చేసి మనకి షిఫాన్ దుపట్టాస్ కూడా దొరుకుతున్నాయి అనమాట. సో వాటిలోనే మనం కొంచెం క్రష్డ్ ఫ్యాబ్రిక్లో దుపట్టా వచ్చేసింది. డ్రెస్ మెటీరియల్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే కనుక నెక్ లైన్ ఇచ్చేసారు. పర్పుల్కి మనకి ఏంటంటే మస్టర్డ్ మిక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని కాంట్రాస్ట్లో తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా మనకి ఇది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే చుడీదార్ లాగా ఇచ్చారనమాట. అంటే రెగ్యులర్ ప్యాంట్స్లా కాకుండా ఆల్మోస్ట్ మనకి చుడీదార్ ప్యాటర్న్లో కుట్టించుకోవడానికి వీలుగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తూ ఉంటే కాంట్రాస్ట్ కలర్స్లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంకా మెటీరియల్స్ని కొత్తగా చూడాలి అనుకుంటే ఈ కలర్ కాంబినేషన్స్లో కూడా తీసుకోవచ్చండి. దీనిలో కూడా ఏంటంటే మనకి కొంచెం కాలర్డ్ నెక్ అనేది ఇచ్చేసారనమాట. యోక్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్లో ఇవ్వడం జరిగింది, కిందంతా కూడా మనకి బ్లూ కలర్లో ఇచ్చారనమాట. సో డ్రెస్ మెటీరియల్స్ ప్యాటర్న్లో చూడాలి అనుకుంటే ఇదంతా కూడా మనం టాప్ లాగా తీసుకోవచ్చు. అండ్ దీనికి మనకి దుపట్టా వచ్చేసి డబుల్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్లో మనం దుపట్టాను తీసుకున్నాం అనమాట. సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో బాటమ్ వచ్చేసి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్లో అంటే డార్క్ పింక్లో ఇవ్వడం జరిగింది అనమాట. యోక్లో మనకి ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్లో తీసుకోవడం జరిగింది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇంకొంచెం కొత్తగా కావాలి ఏమన్నా అంటే కనుక బ్లాక్ కలర్లో తీసుకోవచ్చు అండి. దీనిలో కలర్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఫ్లోరసెంట్ కలర్స్ ఇందులో బాగా కనిపిస్తున్నట్టున్నాయి. సో మనకి మెటీరియల్ అంతా కూడా ఈ విధంగా వచ్చిందండి. సో చూస్తే కనుక మనకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్ వచ్చేసి మనకి బోట్ నెక్తో ఇచ్చారనమాట. సో ఫ్రీ సైజ్లో మనకు ఉంటుంది. మనం ఏంటంటే ఆల్టర్ చేయించుకోవాలన్నమాట. మనకు కావాల్సిన సైజ్కి మనం ఆల్టర్ చేయించుకోవచ్చు. బార్డర్స్ అంతా కూడా దీనిలో ఏంటంటే నియాన్ కలర్స్ ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి మనకి చాలా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఆల్రెడీ కుర్తీ చూసారు కదండి, దీనికి మనకి కాంట్రాస్ట్గా దుపట్టా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ నియాన్ షేడ్స్లో ఈ విధంగా తీసుకున్నారండి. సో దుపట్టా కోసమైనా ఎవరైనా కానీ డెఫినెట్గా ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ని ప్రిఫర్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఇక్కడ ఇంకా కొత్త వెరైటీస్లో ఉన్న అంటే నెక్ లైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్న మెటీరియల్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయని వాటిని మీరే ఒక లుక్ వేసేసేయండి. చూసారు కదండి, వీవ్స్ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే ఈ ఎగ్జిబిషన్ 28న స్టార్ట్ అయ్యి 24th మార్చ్ వరకు కూడా ఉంటుందండి. సో డెఫినెట్గా ఇక్కడికి విచ్చేసేయండి, బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ సొంతం చేసుకోండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్.